శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా వృషభ రాశి వారు ఈ వారం ఏదో ఒక అదృష్టాన్ని, శుభవార్తని వినడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు ధనస్థానంలో గురువు ఆల్రెడీ ఉండడం జరిగింది. 11వ స్థానంలోకి 3 గ్రహాలు రావడం జరిగింది. శని ఆల్రెడీ ఉన్నాడు, యోగకారకుడుగా, భాగ్య రాజ్యాధిపతిగా ఉండడం వల్ల మరి పెద్దవారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ఇక రవి అక్కడ కలిసాడు మీకు చతుర్థాధిపతిగా. ఈ సూర్యభగవానుడు లాభస్థాన సంచారంలో మీకు మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. తల్లిగారి తరపు నుంచి ఏదో ఒక శుభవార్త వినడం కానీ, ఏదో ఒక ఆస్తిో ధనమో కలిసి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహలాభం అన్నది కలిగే అవకాశం ఉన్నది. అది స్థిరాస్తి అవ్వచ్చు, సొంత గృహం అవ్వచ్చు. దీనికి సపోర్ట్ చేస్తూ ఏమైందంటే 12వ స్థానంలో శుక్రగ్రహం ఉన్నాడు మీకు. అందువల్ల ఈ సమయంలో మీరు కొద్ది రోజుల్లోనే ఈ గృహం కొనుక్కోవడం జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ గృహం కొనుక్కోని పక్షంలో ఆల్రెడీ గృహం ఉన్న వాళ్ళకి ఒక ఖరీదైనటువంటి వాహనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే ఏదన్నా మీ కుమార్తెకి వైభవంగా వివాహం చేయడం కానీ, పెద్ద మొత్తంలో సంతానం కొరకు ఖర్చు పెట్టడం కానీ, ఏదో ఒక శుభకార్యం చేస్తారు, ఏదో ఒక ఎసెట్ అన్నది సమకూర్చుకుంటారు. రవి లాభస్థానంలో ఉండడం వల్ల రుణ సౌకర్యం సులభంగా లభిస్తుంది, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. దీంతో పాటుగా కుజుడు సప్తమాధిపతిగా, కుజుడు లాభస్థానం అంటే ఆటోమేటిక్గా వివాహం అంటే వ్యక్తిగతంగా మీరు వివాహం కొరకు ఎదురు చూస్తుంటే 100కి 100 పాళ్ళు మంచి సంపాదన పరురాలు, మంచి బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి అమ్మాయి అయితే మీరు అమ్మాయి అయితే అబ్బాయి మీకు వివాహ ప్రయత్నం నెరవేరి వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి, అన్నదమ్ములు సహకరిస్తారు. ఆల్రెడీ మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి ఒక మంచి ఉద్యోగం రావడం కానీ, వారి యొక్క సంపాదన పెరగడం కానీ, చేస్తున్న ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం లభించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 3 గ్రహాలు 11వ రావడం మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా మంచి ధనలాభం ఇవ్వడంలో మాత్రం చాలా మంచి ప్లానెట్స్ ఇవి. ధనయోగాన్ని కలిగించడంలో చాలా ముందుంటాయి మాట. తొందరగా ఫలితం ఇస్తూ ఉంటాయి. ఈ రవి ప్లస్ కుజుడు ఎప్పుడు కూడా స్పీడ్గా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. శని కొద్దిగా ఆలస్యం చేసినా కూడా అది ఒక విధంగా ఉంటుంది. మొత్తం మీద 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడం, ఈ లాభాధిపతి గురువు మీకు ధనస్థానం, ఇవన్నీ కూడా జాతకానికి ధనయోగం, ఏదో ఒక శుభకార్యం ఈ సమయంలో జరుగుతుంది. ఇక ప్రధానంగా బుధుడు ధన పంచమాధిపతి బుధుడు దశమస్థానం. ఈ వారం అంతా దశమస్థానంలో బుధగ్రహ సంచారం. మీ తెలివితేటలు, మీ ప్రావీణ్యాన్ని ఉపయోగించి ఏదో ఒక టాలెంట్తో మీరు ఈ వృత్తిలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా మీరు సినిమాకి సంబంధించినటువంటి సినిమా రంగంలో అటు టెక్నీషియన్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఈవెన్ నిర్మాతగా ఉన్నా సరే మీకు మంచి అంటే మీ అభిరుచి తగు విధంగా మీరు అందులో ఇన్వెస్ట్ చేయడం, దాంట్లో మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమంలో ఉన్నటువంటి ఈ బుధ రాహులు చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. చాలా భారీ ఎత్తులో మీకు వ్యాపారం ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమం ఓకే, బుధుడు వచ్చాడు, రాహు ఉన్నాడు, తెలివితేటలు ఇప్పించి మీరు కంప్లీట్గా ఒక కోణాధిపతి ఒక కేంద్ర స్థానం ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఇది కూడా బాగుంది. ఈ యోగంతో పాటు మీకు లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ రవి వల్ల తండ్రి గారి సహకారం, ప్రభుత్వ సహకారం ఉంది. శని భగవానుడు వల్ల మీ తాతగారి సహకారం, మీ పూర్వీకుల సహకారం ఉంటుంది. కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మీకు భర్త గారి సహకారం అయితేనే, జన సహకారం అయితేనే, అన్నదమ్ముడు సహకారం, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ధనయోగం ఈ వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతుంది. సాధారణంగా వృషభ రాశి ఈ శుక్రుడు అటు ఫైనాన్స్ రంగానికి, ఈ సినిమా రంగానికి, నటనా రంగానికి కారణమవుతుంటాడు. అందువల్ల వ్యక్తిగతంగా ఈ రాశివారు ఏదో ఒక గొప్ప అద్భుతాన్ని ఈ వారంలో సాధించడం, నలుగురి గుర్తింపు పొందడం 100% జరుగుతుంది. వేయిలో ఉన్నటువంటి శుక్రుడు మీతో ఏదో ఒక ఖరీదైనటువంటి వస్తువు కానీ, ఎసెట్ కానీ కొనిపించే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే, ఎక్కడ మోసపోకుండా సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఈ వారం రావడం జరుగుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ
వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను, ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.